హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మా దగ్గర అందరం కలిసి అయితే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గులతోటి ఇంకా రంగోలీ అయితే వేస్తున్నారనమాట. సో ప్రోగ్రామ్ మొత్తం ఎలా అవుతుందో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అరేంజ్మెంట్స్ అయితే అన్నీ ఇంకా మొత్తం చూపిస్తాను వీడియోలో. సో ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. రంగోలీ వేయడం అయితే ఇంకా చూసేయండి ఎంత బాగా వచ్చిందో అసలు. సో ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్ అయితే ఇంకా ముగ్గు వచ్చేసి అయితే ఇలా ఉందన్నమాట మాది అందరిది కలిసి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం, ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. సో హాయ్ చెప్తున్నారు అన్నయ్య అయితే ఇక్కడ. ఇంకా అరేంజ్మెంట్స్ అయితే అన్నీ నేను చూపిస్తున్నాను. సో వీడియోలోకి ప్రతి ఒక్కరు హాయ్ చెప్తున్నారనమాట. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకైతే. సో చూసేయండి ఫైనల్గా అయితే రంగోలీ కూడా కంప్లీట్ కావడానికి దగ్గర వచ్చింది. ఆ లోపు అయితే మేమందరం అయితే కూల్ డ్రింక్స్ అయితే ఇంకా తాగిస్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో అలా అందరం అయితే చాలా 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 బాగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ప్లస్ అందరం కలిసి సెలబ్రేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పిల్లలు కూడా వెళ్ళాడుతున్నారు, బాగా ఆడుతున్నారు. రిషి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇంకా ఆడుకుంటున్నారు. సో ఇది వచ్చేసి బిర్యానీ అనమాట, చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా కర్డ్ అనమాట. ఇంకా బిర్యానీకి కర్డ్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి బిర్యానీ విత్ కర్డ్ అనమాట. సో ఇదనమాట. సో అందరం ఇంకా రంగోలీ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి కూర్చున్నాం అనమాట. అందరం వచ్చేసి ఇంకా కూర్చొనేసి ఇంకా మాట్లాడుకుంటున్నాము కాసేపు అలాగా. సో ఫైనల్గా ముగ్గు వచ్చేసి చూడండి, రంగోలీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ 2024 అనేసి ఇలా రంగోలీ అయితే వేసాము. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి తప్పకుండా. సో ఇంకా టైం అవ్వలేదు అనేసి ఇంకా టైం అవ్వడం కోసం అయితే వెయిటింగ్ అయితే అందరం చేస్తున్నాము. ఆలోపు లంచ్ అయితే చేసేస్తే బాగుంటుంది అనేసి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మేము. ఇంకా అందరం అయితే ప్రతి ఒక్కరము ఇంకా వడ్డించుకొని ఇంకా తినేస్తున్నాం అన్నమాట. సో అన్నయ్య వాళ్ళు ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. అందరం అయితే ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా చలిలో చల్లగా వేడివేడిగా బిర్యానీ అయితే తినుకుంటూ అయితే వీడియో తీస్తున్నాం అనేసి. సో అలా అనమాట. అందరం అయితే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు అనమాట. న్యూ ఇయర్ అంటేనే అంత కదండి, ఎంజాయ్ అనమాట. ఇయర్లీ వన్స్ అసలు చాలా ఎంజాయ్ చేసాము అందరము. ఎలా ఎంజాయ్ చేసామో ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో. సో బిర్యానీ అయితే తింటున్నాం అనమాట అందరం వచ్చేసి కూర్చొని. ఫైనల్గా అయితే ఇంకా టైం అయిపోయింది అనేసి ఇంకా కేక్ అయితే అందరం కలిసి ఇంకా కట్ చేస్తున్నాం అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సో ఇంకా కేక్ కట్ చేయడం అట్లా అయిపోయిందో లేదో ఇంకో అస్సలు ఇంకా కేక్ పూసుకోవడాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఒకరికొకరము అందరము తినిపించుకుంటూ ఇంకా వీడియోలు ఫొటోస్తో అందరు ఫుల్ బిజీ అయిపోయారనమాట. సో చూస్తున్నారు కదా మీరే, అలా బిజీ అయిపోయారు. ఇంకా అందరూ కేకులు పూసుకోవడము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పిల్లలు మాతో పాటు పిల్లలు అందరూ మేల్కున్నారు, అసలు చిన్న పిల్లలు కూడా మేల్కున్నారు. మా రిషి కూడా అస్సలు పడుకోలేదు అసలు. వీడియోలో కనిపిస్తారు చూడండి. అండ్ ఇంకో విషయం అండి, ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అయితే చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇట్లా కంటిన్యూ అవుతుందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉన్నారు కదా చూడండి, మీరే చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. ఇంకా కేక్ కూడా తినిపించేస్తున్నారనమాట మా వదిన గారు. ఇంకా రిషి అయితే చూడండి అంకో. సో ఇలా అయితే సెలబ్రేషన్ అయితే అయ్యిందనమాట. చూసేయండి వీడియో మొత్తం. సో ఇక్కడ మా అన్నయ్య గారు అయితే నవ్విస్తున్నారనమాట కేక్ తినిపించుకుంటూ. ఇంకా పిల్లలు కూడా చూడండి చాలా ఎంజాయ్గా అనమాట. అస్సలు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారనమాట. చాలా హ్యాపీగా
ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేసామండి. సో ఈ న్యూ ఇయర్ని అస్సలు మర్చిపోలేము. 24 న్యూ ఇయర్ని అయితే ఇంకా అందరం అయితే ఇంకా కేక్ తినడంలో తినిపించుకోవడంలో, ఫొటోస్ దిగడంలో, ఇంకా రూపశ్రీ చూడండి ఇక్కడ అసలు దొరికిపోయింది. కేక్ తీసుకొని అలా నాకుతుందనమాట రూపశ్రీ. సో ఇంకా మా వారు చూడండి నాకైతే కేక్ తినిపిస్తున్నారనమాట, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ. సో అలా అనమాట ప్రతి ఒక్కరు కపుల్ కూడా అందరూ పిల్లలు అండ్ కపుల్స్ కూడా అందరం అయితే కేక్స్ అలా తినిపించుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా దివ్యక్క అండ్ అన్నయ్య వదిన గారు, నాకు వరుసలు అంతా తెలియవు. సో ఫైనల్గా అయితే వాళ్ళిద్దరు కూడా కేక్ తినిపించుకున్నారు అనమాట. రిషి అయితే తినమంటే కేక్ అయితే అసలు తినట్లేదు, వద్దు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకా మరి ఇది మూడే అండి, పిల్లలు అని కదా ఇంకా ఏం చేయలేము, వాళ్ళు ఎలా అంటే అలానే కదా ఇంకా. సో అందుకనేసి నేను కూడా ఏమనలేదనమాట రిషిని. సో అలా ఆడుకుంటున్నాడు అనేసి ఇంకా వదిలేసాను అనమాట. సో ఇదనమాట వీడియో అయితే. ప్రతి ఒక్కరు ఫుల్ బిజీగా ఉన్నారు, మీరే చూస్తున్నారు కదా, చాలా బిజీగా ఉన్నారనమాట అందరూ కేక్ తినిపించుకోవడము. ఇంకా ప్రతి ఒక్కరు అనమాట ఫుల్ బిజీగా అయిపోయారు. ఇంకా పూసుకోవడమే అయ్యింది, కేక్ తినడం కంటే పూసుకోవడమే ఎక్కువైందనమాట ఇంకా ఫేస్లకి. సో అదొక ఎంజాయబుల్ మూమెంట్ కదా అండి, ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ ఎవరు మర్చిపోలేరు కదా. సో ఈ 24ని అయితే అస్సలు మర్చిపోలేము అస్సలు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. ఇది లైఫ్ లో హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ జాన్, మై లవ్లీ బ్రో. చెప్పు సో మా దివ్యక్క అండ్ మా అన్నయ్య అండి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వచ్చేసి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ ఫ్రెండ్స్.